SCM Maths. హలో స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో √5 ఇర్రేషనల్ అని మనము ప్రూవ్ చేయాలి. చూడండి, √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనం ఇక్కడ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనే ఒక పద్ధతి ద్వారా ప్రూవ్ చేస్తాం. అనగా ఏదైతే మనం ప్రూవ్ చేయాలో దానికి వ్యతిరేకంగా అజ్యూమ్ చేసుకొని చివరకు మన అజంప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేయడమే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. నౌ లెట్ us assume that √5 is rational. If it is rational, it is in the form of P by Q, where PQ are co-primes and Q not is equal to 0. చూడండి, √5 is equals to P by Q, where P and Q are co-primes and Q not is equals to 0. Now, squaring on both sides, we get √5 whole square is equals to P by Q whole square. చూడండి, √5 whole square is equals to P by Q whole square. √5 whole square అంటే 5. కాబట్టి దీని నుంచి మనకేమొస్తుంది, 5 is equals to P square by Q square. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5Q square is equals to P square అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ P square అని చెప్పొచ్చు అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకొని ఫ్రమ్ 1 we can say that 5 is a factor of P square. ఎప్పుడైతే P స్క్వేర్కి ఫ్యాక్టర్ అయిందో అప్పుడు P కూడా ఫ్యాక్టర్ అవుతుంది. హెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ P. సో 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ P అని చెప్పొచ్చు అనమాట. నౌ లెట్ us టేక్ P ఈజ్ ఈక్వల్స్ టు 5m ఫర్ సమ్ ఇంటీజర్ m. పుట్ P స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5m హోల్ స్క్వేర్ which is equals to 25m square in equation 1. we get ఈక్వేషన్ 1లో P స్క్వేర్కి బదులుగా 25m స్క్వేర్ పెడితే మనకి ఏమొస్తుందంటే, చూడండి, 5Q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25m స్క్వేర్. 25ని 5తో క్యాన్సిల్ చేస్తే మనకి Q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5m స్క్వేర్ వస్తుంది. చూడండి, ఇక్కడ 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ Q స్క్వేర్ అవుతుంది. దీన్ని మనము ఈక్వేషన్ 2 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 వీ కెన్ సే దట్ 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ Q స్క్వేర్. హెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ Q. చూడండి, ఇక్కడ 5 అనేది Pకి ఫ్యాక్టర్ అవుతుంది, Qకు కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2 వీ కెన్ సే దట్ P అండ్ Q హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 5. చూడండి, ఇక్కడ 5 అనేది P మరియు Qకు కామన్ ఫ్యాక్టర్గా ఉంది. ఇది మన యొక్క అజంప్షన్కి విరుద్ధం, అనగా కాంట్రడిక్ట్ అవుతుంది. సో ఇట్ కాంట్రడిక్ట్ దట్ అవర్ అజంప్షన్ P అండ్ Q ఆర్ కోప్రైమ్స్. అంటే PQలు కోప్రైమ్స్ అనే మన అజంప్షన్కి ఇది విరుద్ధం అన్నమాట. కాబట్టి మన అజంప్షన్ ఏదైతే మనం భావించినామో అది తప్పు. Therefore, our assumption √5 is rational was wrong. Therefore, √5 is irrational అని మనము కన్క్లూడ్ చేయొచ్చు. చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. చంద్రమోహన్ ఓసా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.